జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ వసతి గృహంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన కలకలం రేగింది. కలుషిత ఆహారం తిని దాదాపు 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత 3 రోజులుగా ఉదయం టిఫిన్లో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు వార్డెన్ కు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే వార్డెన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు గద్వాల నగరంలోని ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం జరిగింది. దాని మీద మేము వచ్చి ఇక్కడ వివరిస్తే 4 రోజుల నుంచి ఫుడ్లో పురుగులు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ అక్కడ హాస్టల్ విజిటింగ్ లేనట్టు అటువంటి సమస్యలు ఎన్నో నెలకొని విద్యార్థులు హాస్పిటల్ వరకు రావడం జరుగుతుంది. దీనిని అధికారులు వెంటనే గమనించి నిషితా మేడం గారు వెంటనే రేపటిలోప చర్యలు తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వార్డెన్ను ఎట్టి విధంగా సస్పెండ్ చేయాలని కోరుతూ అలాగే డిమాండ్ చేస్తూ రేపటి నుంచి ఆ పౌష్టిక ఆహారం అందించాలి. కానీ పురుగులు పెట్టిన ఆహారం అందిస్తే మాత్రం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పటికీ ఊరుకోదు అని చెప్పి ఇప్పుడు తెలియజేస్తున్నాము. What's